మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, ఈ జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో వీరికి నవగ్రహాల ప్రభావం, గ్రహ గోచారం ఎలా ఉంటుంది అంటారు? వృషభ రాశి వారికి అయితే కనుక గత కొద్ది నెలలతో పోలిస్తే ఈ నెలలో మిశ్రమ ఫలితాలుగానే చెప్పడానికి ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అంటే మంచి చెడు రెండు కూడా కొంత సంపాలనలోనే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అధిక శ్రమతోనే ప్రతి పని పూర్తవటం అనేది జరుగుతుంది. సో చిన్న పని అనుకున్నది కూడా అది ఏదో రకంగా వాయిదా పడి అలా 2-3 అటెంప్ట్స్ అంటే 2-3 ప్రయత్నాలు చేస్తే తప్ప ఫలించకపోయే పరిస్థితి ఉంటుంది. అయితే ఓవరాల్గా ఫలిస్తుందంటే ఫలిస్తుంది. శ్రమించాలి మొత్తం మీద. ప్రతిదానికి కూడా శ్రమించాల్సి రావటం అనేది ఉంటుంది. అలాగే ఖర్చుల విషయంలో కూడా వీళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కొత్త ఖర్చులు వెతుక్కుంటూ రావటం అనేది అయితే కనుక జరుగుతుంది. తర్వాత మూడోది వచ్చేప్పటికీ ఆరోగ్యం విషయంలో కూడా ఏవో రకమైన సమస్యలు అనేవి కలుగుతాయి. సో మొత్తం మీద అయితే కనుక మిశ్రమ ఫలితాలు అనేది ఎక్కువగా కనిపిస్తుంది వృషభ రాశి వారికి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారు ఈ మాసంలో? విద్యార్థులకి కొంతవరకు పర్వాలేదు. ముఖ్యంగా టెక్నికల్ రంగాల్లో ఉన్న విద్యార్థులకైతే కనుక మరింత మంచి ఫలితాలు పొందడానికి అయితే కనుక ఉంటుంది. అయితే వైద్య రంగంలో ఉన్న వారికి మాత్రం స్త్రీలు అయితే అంటే వైద్య విద్యను అభ్యసిస్తున్న స్త్రీలు అయితే మంచి ఫలితాలు ఉంటాయి. పురుషులకు మాత్రం ఏవో రకమైన ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంది. సో అందుకని వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు ఎవరైనా మగవారు అంటే పురుషులు వారు మాత్రం కొద్దిగా ఎక్కువ శ్రమ తీసుకోవాలి. నిర్లక్ష్యం అనేది పనికిరాదు. ఈ మెడిసిన్ సంబంధించిన స్టూడెంట్స్ అది ఇంజనీరింగ్ ఆడమగ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే ఫలితాలు అయితే ఉన్నాయి. ఇక సాధారణ విద్యార్థులు అంటే కనుక పర్వాలేదు, వారు అనుకున్న మార్కులు కొద్దిగా తగ్గినప్పటికీ కూడా ముందుకెళ్ళటం అనేది అయితే కనుక జరుగుతుంది. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ రంగంలో వారికి కూడా మనం అంటే ఏదైనప్పటికీ కూడా వాళ్ళకి రావాల్సిన ఒకవేళ పదోన్నతులు కానీ జీత పెంపుదల కానీ ఇలాంటివి ఏమైనప్పటికీ కూడా 1-2 సార్లు మనం ఆర్జీ పెట్టుకోవటం. సో అలా కష్టంతో తప్ప తేలిగ్గా రావు. బట్ ఉద్యోగాల్లో కూడా శ్రమ పెరగటము, టార్గెట్లు పెరగటం ఇలాంటివన్నీ కూడా ఎక్కువే ఉండటం అనేది అయితే ఉంటుంది. కానీ మనం అల్టిమేట్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శ్రమతో కూడిన విజయాలు అనేది ఈ నెలలో ఎక్కువగా ఉండటం అనేది అయితే ఉంటుంది. అంతేకాని అసంతృప్తి అనేది కాదు, కానీ శ్రమ లేదా అయ్యో ఇది అవ్వలేదే అనేది ఉండదు. బట్ పెద్ద శ్రమ ఉంటుంది. శ్రమ అనేది మాత్రం మర్చిపోకూడదు. సో నేను చంపడను, ఇంట్లోనే కూర్చుంటాను, అది అయినప్పుడే అవుతుంది అనుకుంటే ఇంకా నేనేం చెప్పలేను. సో బట్ కొద్దిగా శ్రమ పడండి, బట్ ఫలితం పొందండి. గురుగారు, ఈ మాసంలో విశేషంగా ముహూర్తాలు కూడా ఉంటాయి కాబట్టి ఎవరికైతే వివాహం జరగలేదో వారికి వివాహ యోగం ఉందంటారా? ఖచ్చితంగా వివాహ పరంగా వచ్చేప్పటికి ఏంటంటే ముఖ్యంగా ఏదైతే ఆ వివాహకారకుడే వీరికి రాశిలోకి చేరుకోవటం అనేది జూన్ 20 ఉంటుంది. సో అక్కడి నుంచి ఆయన యొక్క స్వక్షేత్రాన్ని చూసుకోవటం అనేది ఉంటుంది. అంటే వృషభ రాశి వారి యొక్క కలత్ర స్థానాన్ని లేదా వివాహ స్థానాన్ని. అందుకని జూన్ 20 తర్వాత నుంచి అయితే కనుక మరింత మంచి పెరగడానికి ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఈ జూన్ 20 దాకా కూడా వృషభ రాశి వాళ్ళకి మనకి వ్యయస్థానంలో ప్రస్తుతం ఉంటాడు కుజుడు. దానివల్ల పెళ్ళైన ఇప్పుడు భార్యాభర్తలకు కూడా చిరు కలతలు వస్తూ ఉంటాయి. లేదా ఆకస్మికంగా ఏవైనా సరే ఇద్దరు విడివిడిగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మధ్యలో డిప్యూటీ మీద కానీ ఇతరత్ర కానీ ఏవైనా కారణాల వల్ల ప్రయాణాలు చేయవలసిన సందర్భాలు ఏర్పడవచ్చు. సో అలా కొద్దిగా వాదాలతోనే ముందుకెళ్ళే పరిస్థితి భార్యాభర్తలకు ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బందులు కూడా ముఖం పడతాయి జూన్ 20 నుంచి. సో వాళ్ళిద్దరి మధ్య కూడా కొద్దిగా బంధం మరింత బలపడడానికి అవకాశం ఉంటుంది. ఇటు అన్ని రకాలుగా కూడా శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా కూడా కొద్దిగా సుఖపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో?
అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ప్రస్తుతం అయితే కనుక శుక్రుడు ధనస్థానంలోనే కలిసి సంచరించడం అనేది ఉంది. బుధ శుక్రులు ఇద్దరు కూడా ప్రస్తుతం కలవటం అనేది జరుగుతుంది. ఎప్పుడు కలుస్తారు అంటే కనుక జూన్ 12వ తారీఖు నుంచి శుక్రుడు బుధుడితో కలవటం అనేది ఉంటుంది. అంటే ఈ బుధ శుక్రులు ఇద్దరు కూడా కలుసుకోవటం అనేది జరుగుతుంది. జూన్ 12 వరకు కలిసి ఉంటారు. జూన్ 12 నుంచి శుక్రుడు విడిపోతాడు. సో జూన్ 12 వరకు సినిమా రంగంలో ఉన్న అందరికీ కూడా మంచిదే. అంటే మాటలు రాసే వాళ్ళకి, పాటలు పాడే వాళ్ళకి మొత్తం బాగుంటుంది. మొత్తం ఇంచుమించు కూడా బాగుంటుంది. అది జూన్ 12 దాటిన తర్వాత కేవలం టెక్నీషియన్స్కి మాత్రమే బాగుంటుంది. ఆన్ ద స్క్రీన్ నటించే వాళ్ళకి కొద్దిగా అవకాశాలు దగ్గరదాకా వచ్చి మిస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో జూన్ 12 వరకు అయితే కనుక మంచి ఫలితాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. మరి ఈ మాసంలో పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కానీ చేయొచ్చు అంటారా? కలిసి వస్తుందా ఈ ఖచ్చితంగా కలిసి వస్తుంది. కానీ మనం ఏంటంటే ఏదైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శ్రమే ఫలి అన్నట్టుగా శ్రమతోనే మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. సో అది గుర్తుంచుకుంటే వీళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉండవు, మంచి ఫలితాలు ఉంటాయి. సో అది గుర్తుంచుకోకుండా, ఎందుకని గుర్తుంచుకోవటం అంటే ఈ వృషభ రాశి వాళ్ళకి సహజసిద్ధంగా మనసులో ఉన్న కోరికలు తగినంత స్పీడ్ ఉండదు. మనసులో మటుకు కొద్దిగా స్వర్గానికి నిత్యం వేసేయటం అలాంటివి ఉంటాయి. కానీ అదే రకంగా ఒక్కోసారి వీళ్ళు పనిలోకి వచ్చేప్పటికి అంత దూకుడు ఉండకపోవచ్చు. సో ఇతరులతో వెంటనే కలవకపోవటం, కొద్దిగా రిజర్వ్డ్గా ఉండి తర్వాత బాగా కలవటం. సో అందుకని టైం టేకింగ్ అనేది అసలు వీళ్ళలోనే ఉంది కొద్దిగా. సో ఇప్పుడు నడిచే దాంట్లో కూడా వీళ్ళకి లాభస్థానంలో శని ఉండటం వల్ల కొద్దిగా లేట్తోనే మంచి జరగటం అనేది ఉంటుంది. కానీ చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే శని లాభస్థానంలో చాలా మంచి చేయటం అనేది ఉంది. తర్వాత వృషభ రాశికి యోగకారకుడు కూడా. సో అందుకని ఖచ్చితంగా కష్టపడితే మటుకు చాలా మంచి ఫలితాలే ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి. గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా? గృహయోగం, వాహన యోగం విషయంలో మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. సో ముఖ్యంగా శుక్రుడు వచ్చేప్పటికి తృతీయంలో రావటం అనేది జూన్ 12 నుంచి ఉంటుంది. సో తృతీయంలో ఎప్పుడైతే శుక్రుడు వస్తాడో ఈ వాహన సమస్యలు పెరుగుతాయి. లేదు ఉన్నవి కూడా ఒక్కోసారి అమ్ముకోవాల్సిన పరిస్థితి రావచ్చు. సో అందుకని కొద్దిగా మరీ శుభమైన ఫలితాలు తక్కువ ఉంటాయి వాహన విషయాల్లో. మరి గురుగారు ఈ మాసంలో వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా? ద్వితీయార్థం అమావాస్య తర్వాత బాగుంటుందంటారా? వీళ్ళకైతే ప్రథమార్థంలోనే మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. సో ఎప్పుడైతే శత్రురాశి చేరుకోవటం అనేది, పైగా రాక్షస గురువు, దేవతల గురువు ఇద్దరు కలిసి సంచారం చేయటం అనేది ఉంటుంది జూన్ 12 నుంచి. సో అందుకని ఆడవాళ్ళ మూలకంగా వీళ్ళకి కూడా కొంత ఇబ్బందులు ఉండటం, లేదా అసౌకర్యం అంటే అమ్మక బాగా ఉండకపోవటం, అలా అమ్మ వైపు బంధువులతో మధ్య మధ్యలో మాట ఎదురవటం ఇలాంటివి ఉంటాయి. సో అందుకని ఎలాగైనా జూన్ 12 దాటిన తర్వాత నుంచి అంతంత మాత్రం కానీ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి గురుగారు ఈ మాసంలో వీరికి ఏ దైవనామస్మరణ బాగుంటుందంటారు? వీరైతే కనుక ఈ నెలంతా కూడా సంకర్షణాయ నమః అనేది చదువుకున్నట్టయితే కనుక మరి అధిక జ్యేష్ఠ మాసంలో వీరికి పురుషోత్తముడు యోగాన్ని కలిగించడం అనేది అయితే కనుక ఉంటుంది. గురుగారు మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.